వెల్కమ్ టు అంకిత జ్యోతి ఛానల్. యూ జెన్జీస్ ఎక్స్ప్లెయినర్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక యూ విల్ మిస్ ఎ లాడ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బికాస్ నేను చేసే ఈ అంటే నేను ఒక్కదాన్నే కాదు, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది తెలుగు కమ్యూనిటీ. ఎందుకు అని అంటే, టు బీ ఫ్రాంక్, ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత బాగా రీసెర్చ్ చేస్తున్నారండి. అసలు మ్యాటర్లోకి వెళ్ళకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు తెలియాలి. బికాస్ కాంటెంట్ క్రియేటర్ చేసే కష్టం కూడా తెలియాలి అన్న విషయం చెప్తున్నాను. తెలుగు కమ్యూనిటీలో యూ కాంట్ ఇమాజిన్ వాళ్ళు చేసే రీసెర్చ్. ఒక జర్నలిస్ట్ దాదాపు 4 నుంచి 5 రోజులు పడుతుందండి. అంత రీసెర్చ్ని మీకు 7 to 10 అవర్స్లో మీ దగ్గరికి తీసుకొస్తున్నారు అని అంటే, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మన కమ్యూనిటీ ముందుకు తీసుకువెళ్ళండి. వరల్డ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుసుకోవడానికి ప్రయత్నించాలంటే మీరు చేయాల్సింది ఒకటే. దాదాపు మా రీల్స్, మా వీడియోస్ ఇవి ఒక 5 to 10 minutes ఉంటాయి. వాటిని కరెక్ట్గా చూసి అర్థం చేసుకోండి. బికాస్ ఓన్లీ మన తెలంగాణ, ఇండియా, ఢిల్లీ ఇవే కాదు, మనకి తెలియాల్సిన రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. వరల్డ్ గురించి తెలుసుకుంటే వరల్డ్లో జరుగుతున్న విషయాల వల్ల మన ఇండియాలో జరుగుతున్న ఇంపాక్ట్ ఏంటనేది కూడా మీరు ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక, ఇఫ్ యు ఆర్ 20 to 35 ఏజ్లో ఉన్న పీపుల్ అయినా కూడా పిల్లలతో కూర్చొని చూడండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ నా వీడియోస్ నేనే కాదు, మా ఫ్యామిలీలో కూడా పిల్లలు చూడడానికి ట్రై చేస్తాను. బికాస్ చాలా విషయాలు ఈ రోజులలో పిల్లలు తెలుసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ఎ లెర్నింగ్ లెసన్. సో ప్లీజ్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి సునామీ అండి. జూలై 30 రోజు వచ్చింది. మేబీ నేను రికార్డ్ చేస్తున్న టైంకి అక్కడ ఇంకో కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సైంటిస్ట్ అంటున్నారు. బట్ హోప్ ఫర్ గుడ్. రావద్దను కోరుకుందాము. ఎందుకంటే 2004లో మన దగ్గర వచ్చిన సునామీ అయితే బీభత్సం. అందరికీ తెలుసు ఎంతమంది విడిపోయారు, ఫ్యామిలీస్ ఎక్కడికక్కడ అయిపోయాయి. బట్ ఇప్పుడైతే ఇంకా రాలేదు. వీఆర్ హ్యాపీ విత్ దట్. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. జూలై 30 రోజు ప్రిడిక్షన్ మీకు తెలుసు, ఆల్రెడీ వంగా ప్రిడిక్షన్ చేశారు. దాన్ని బట్టి ఆమె 20కి ప్రిడిక్షన్ చేస్తే జూలై 30కి సునామీ వచ్చింది అని అంటే మేబీ ఇట్స్ ట్రూ అనుకుందాం. వై నాట్? బికాస్ ఎనర్జీస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. సో మ్యాటర్లోకి అప్పటి నుంచి అంటున్నాను, మ్యాటర్లోకి వెళ్దామని వెళ్ళట్లేదు కదా, వెళ్దాం. జూలై 30 రోజు రష్యా టు జపాన్ ఈ మధ్యలో ఉన్న రీజన్లో సముద్రంలో జరిగిన కొన్ని ఎరోషన్స్, లైక్ కెమికల్ రియాక్షన్స్ అనుకోవచ్చు, టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల అనుకోవచ్చు, చాలా పెద్ద సునామీ వచ్చింది. అంటే చాలా పెద్ద సునామీ అంటే 2011తో బేరీ చేసుకుంటే కనుక అంత పెద్ద సునామీ అయితే కాదు, కానీ పెద్దదే. సో 2011లో అయితే చూసుకుంటే అప్పుడు 9.9 రీజన్లో మ్యాగ్నిట్యూడ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు అది 8.8గా వచ్చింది. సో అంత ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది అనేసి రష్యన్ గవర్నమెంట్ ఇంకా బయటికి చెప్పట్లేదు. బట్ అక్కడ విపరీతంగా ఎలక్ట్రిసిటీ లేదు. దాదాపు 2 రోజుల నుంచి ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి, అంటే రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రష్యాను బాంబులు చాలా విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ యుద్ధాలతో సగం రష్యా కుంగి కృషించిపోతూ ఉంటే మళ్ళీ ఇదొకటి తగిలింది. సో అక్కడ రేడియేషన్ కానీ, కెమికల్ రియాక్షన్స్ కానీ, లీకేజ్ కానీ ఏం జరగట్లేదని అయితే చెప్పారు. బట్ పవర్ చూసుకున్నా అండ్ ట్రైన్ సర్వీసెస్ ఆగిపోయాయి. దాదాపు స్తంభించిపోయిందండి రష్యా. అంటే మీకు తెలుసు, రష్యా నుంచి జపాన్ మధ్యలో ఉన్న ఐలాండ్స్ చాలా వరకు కొరిల్లా ఐలాండ్స్ అని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ అంటే మీకు తెలుసు, లైక్ పూర్తిగా వాటరే ఉంటుంది. సో కింద భూమిలో వాటర్లో కొన్ని వేల లక్షల కిలోమీటర్ల లోపల